ఈ తెలంగాణ బైపీసీ ఎంసెట్ 2024 సంబంధించి చూడండి. 2024 సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనమాట. 2024 సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందో లాస్ట్ ఇయర్ 8th వచ్చిందనమాట. సో మనకి ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024 సంబంధించి ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. లాస్ట్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ పిలిచారు అనేసి. సో దీని తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్ పిలుస్తారు. మీరు చూడండి ఇక్కడ సెకండ్ ఫేజ్ అనమాట. ఇది డేట్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్, దీని తర్వాత థర్డ్ రౌండ్ కూడా ఉండే, మాపర్ రౌండ్ ఉండే. సో అట్లా ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే డైలీ ఎంతమంది సీట్లు ఉన్నాయి ప్రతి కాలేజ్లో మనకు ఓసీ బీసీ జనరల్ చూపిస్తారు. లాస్ట్ ఇయర్ చూడండి, డేట్ చూడండి, లాస్ట్ ఇయర్ ఇది. సో అట్లా ఏం చేస్తారంటే ఆ రోజు ఎన్ని వేకెన్సీ ఉందని చెప్పి లిస్ట్ ఇస్తారనమాట. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ లిస్ట్ అని మన దగ్గర ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి బేస్ చేసుకొని ఈసారి మెరిట్ లిస్ట్ లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ బేస్ చేసి మనకి ఈసారి కట్టప్ ఎట్లుంటుందని చెప్తాం అనమాట. అట్లా కూడా లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎట్లుండే, ఈసారి ఎట్లా మార్పు చెందినాయి అనేసి. మళ్ళీ ఫీజు అయినా సర్టిఫికేట్స్ అయినా కొన్ని అఫీషియల్గా అక్కడికి వెళ్తే మాత్రం కొన్ని తెలుస్తాయి అనమాట. వాళ్ళు ఇలా వెబ్సైట్లో అని అంత ఫీజు ఇస్తారు కానీ ప్రాక్టికల్ అంత కట్టడం అవసరం లేదు. సో మనం అఫీషియల్ లాస్ట్ ఇయర్ వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళాం, కౌన్సిలింగ్ మొత్తం చూసినాం మనం. సో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రతి ఒక్క సజెషన్ ఇస్తాను అనమాట. సో లైవ్ కూడా కండక్ట్ చేస్తాను డౌట్స్ కోసం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తాను. ఇవి మనకి వీటన్నిటి గురించి మనకి వీడియో చేస్తాను అనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మనకి ఇన్ డెప్త్ వీడియో చేస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది.